Hello guys, welcome to our channel. In this video we will discuss about square roots and decimals values తో ఒక సమ్ తెచ్చానండి. ALPలో అడిగారు క్వశ్చన్. ఈ క్వశ్చన్లోని 584 అనేది ఇంత స్క్వేర్ రూట్ అయితే ద వాల్యూ ఆఫ్ 34.1056 ఆప్షన్స్ అలాగే ఇచ్చాడు. ఏదే అనేసి ఫస్ట్ ఎప్పుడైనా ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుంటే ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుంటే మాత్రం మన ఎగ్జామ్లో ఉండేటప్పుడు మాత్రం లాస్ట్ నుంచే వెళ్ళండి, ఫస్ట్ నుంచి వెళ్ళకండి. ఎందుకంటే ఆడి కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఏ ఆప్షన్లోనే మనం టెంప్ట్ చేసే విధంగా ఉంటాడు. అంటే ఫోర్త్ దీని వరకు వెళ్ళవడు మనల్ని ఇప్పుడు కూడా. సో అటెంప్ట్ చేసే విధంగా ఉంటుంది, కానీ ఆన్సర్ అయితే మాత్రం మ్యాక్సిమం ఫోర్త్ ఆప్షన్లో పెడతాడు క్యాలిక్యులేషన్ బట్టి. ఎందుకంటే ఇది టైం లేక వెరిఫికేషన్ చేసుకుంటారు కదా, ఈ గ్యాప్లో దొరికిన దగ్గర మనం టెన్షన్లో పెట్టేస్తాం. మ్యాక్సిమం ఫోర్త్లోనే పెడతాడు. మ్యాక్సిమం అంటే ఒక 70% ఫోర్త్ ఆప్షన్లోనే ఉంటుంది ఆన్సర్ అండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్లో మ్యాక్సిమం ఇలాంటి చిన్న చిన్న సమ్ములు. సో ఇక్కడ స్క్వేర్ రూట్ 584 అని ఇస్తాడు. మనకి స్క్వేర్ రూట్ ఎలా చేయాలో మనకు తెలియదు అనుకోండి. 150 ఇది స్క్వేర్ రూట్ అనుకోండి. దీనికి 584 మనకి దీని వాల్యూ ఇది. కానీ దీని తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? డెసిమల్ తర్వాత 4 సున్నాలు ఉన్నాయి. 4 సున్నాలు వేస్తారు. 4 సున్నాలు వేసిన తర్వాత ఇది 584 ఇది బయటకు వచ్చేసరికి ఏమవుతుంది అనేసి అంటే 1000 కాస్త 10,000 కాస్త 100 అవుతుంది. దాని ఆన్సర్ 5.2 డెసిమల్స్ ముందుకు రావాలి కదా, 5.84 అది ఆన్సర్. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఇంకా మరికొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. లైక్ చేయండి.